అందరికీ నమస్కారం. మన విజయనగరం, విజయవాడ అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళని ఈ మధ్యనే అరెస్ట్ చేశారు. ఇంకా దాన్ని క్రాస్ అయ్యి ఇంకొంచెం ముందుకెళ్తే నిజంగా ఢిల్లీలో ఈ మధ్య తరుణ్ అనే ఒక అబ్బాయిని జస్ట్ వాళ్ళ ఇంట్లో హోలీ ఆడుతుంటే ఒక డ్రాప్ అది కింద పడిందని, ఆ హోలీ ఆడుతున్నప్పుడు ఆ రంగు కొంచెం కింద పడిందని చంపేశారు. అలాగే నిన్న ఇంకా ఉత్తరప్రదేశ్లోనే ఒక అబ్బాయి ఈద్ పండగకి పిలిచి, హిందూ అబ్బాయిని ఈద్ పండగకి పిలిచి మేకని ఎలా చంపుతావో నువ్వు చూసావా అని దారుణంగా పొడిచారు. దానికి కారణం కేవలం అబ్బాయి హిందూ అవడం. ఇలా చూసుకుంటూ పోతే లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఆడపిల్లలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్కూళ్ళు, కాలేజీలు, ఆఖరికి పని చేసే చోట్లు, పెళ్ళైన తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ట్రాప్ చేయడానికి, వాళ్ళని చంపడానికి, వాళ్ళ లైంగికంగా సెక్సువల్గా లోపరుచుకోవడానికి ఇలా తీవ్రమైన నేరాలు చేస్తున్నారండి. ఈ దరిద్రం, ఈ ఇస్లామిక్ ఉగ్రవాదం ఈ దేశంలో ఏ రూపాన వాళ్ళకి ఆల్రెడీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇచ్చేశారు. దేశం రూపంలో విభజించి భూమిని వాళ్ళకి ఇచ్చేశారు. మీరు వెళ్ళి అక్కడ ఉండండి రా బాబు అని. కానీ ఇక్కడ కూడా ఉంటూ ఈ ఇస్లామిక్ ఉగ్రవాదానికి పాల్పడుతూ, అరే భారతదేశం, భారతీయ సంస్కృతి ఎవ్వరికి నచ్చకపోయినా దేశం వదిలి వెళ్ళిపోండి రా బాబు. ఆ పాకిస్తాన్, బంగ్లాదేశ్కి వెళ్ళిపోండి. ఇంకా ఎవరికైనా నచ్చకపోతే ఇంకా దానికి బ్యాక్ హ్యాండ్ చేస్తున్న అమెరికా, బ్రిటిష్ ఇలాంటి దేశాలకి వెళ్ళిపోయి మీకు నచ్చినట్టు చావండి. నా భారతదేశంలో మాత్రం ఉండొద్దు. మీకు భారతీయ సంస్కృతి నచ్చకపోతే దేశం వదిలి వెళ్ళిపోండి. ఇంకా ఎవరైనా భారతీయ సంస్కృతి నచ్చి అప్పుడు పరిస్థితులను బట్టి మతం మారుంటే వాళ్ళందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీకు దేశం అంటే ఇష్టం ఉంటే, దేశం బాగుండాలి, సురక్షితంగా సెక్యూరిటీ పరంగా బాగుండాలి, శాంతిగా ఉండాలి అనుకుంటే హిందూ మతంలోకి తిరిగి వెనక్కి రండి. ఘర్ వాపసి అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈ దేశంలో చుట్టుపక్కల దేశాల్లో కూడా హిందూ మతం తప్ప వేరే ఏది ఉండేది కాదు. అప్పుడు పరిస్థితులను బట్టి మతం మారారు. దయచేసి వెనక్కి రండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.